మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా? రైతులంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పథకం లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చాలా పక్కాగా ఉండాలి. అందులో ఒకటి లేకపోయినా మీకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలో పడవు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి? తదితర వివరాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కానీ కొందరికి అర్హత ఉన్న సరైన డాక్యుమెంట్లు లేక పథకం డబ్బులు పొందలేకపోతున్నారు. ఈ విడత పీఎం కిసాన్ పథకం డబ్బులు సరిగ్గా జమ కావాలంటే మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సాధారణంగా 4 నెలలకోసారి పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు విడుదల చేస్తారు. 18వ విడత అక్టోబర్ 2024లో రైతుల ఖాతాల్లో వేశారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. 20వ విడత జూన్ 2025లో వస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈలోపే ఆధార్, బ్యాంక్ లింకింగ్, భూమి ధృవీకరణ, ఈకేవైసీ వంటివి పూర్తి చేసుకోవడం తప్పనిసరి. డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆధార్, బ్యాంక్ లింకింగ్ లేకపోవడమే. చాలామంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి సాంకేతిక సమస్యల వల్ల కూడా ఆధార్ లింక్ కావడం లేదు. పీఎం కిసాన్ యోజన పథకం కింద మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. లేకపోతే డబ్బులు రావు. ఇప్పుడే చెక్ చేసుకుని వెంటనే లింక్ చేసుకోండి. ఆధార్ తరువాత ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య భూమి ధృవీకరణ లేకపోవడం. భూమి ధృవీకరణ జరిగిందో లేదో జూన్ 20లోపే చెక్ చేసుకుని వెంటనే చేయించుకోండి. మీ భూమి వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు ఆగిపోతాయి. మీ భూమి డాక్యుమెంట్లు అప్డేట్ చేసి వెరిఫై చేయించుకోండి. ఈ రోజుల్లో ప్రతి విషయానికి ఈకేవైసీ చేయించుకోవాలనే చెబుతున్నారు అందరూ. పీఎం కిసాన్ యోజన స్కీమ్కి కూడా ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలి. లేకపోతే డబ్బులు ఆలస్యంగా జమ అయ్యే అవకాశం ఉంటుంది. సిఎస్సి కేంద్రాలు, pmkisan.gov.in వెబ్సైట్ లేదా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.